బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన విఠలాచార్య గారు ప్రసిద్ధ రచయిత, బహుగ్రంథకర్త, సామాజిక కార్యకర్త, 2 లక్షల పుస్తక సంపదతో అలరారే మహాగ్రంథాలయ నిర్మాత, పత్రికా నిర్వాహకుడు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో వీరి కృషిని ప్రస్తుతించడమే కాకుండా ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు. శ్రీ విఠలాచార్య గారు ప్రిన్సిపాల్గా పనిచేశారు. రచయితగా ఆయన ప్రయాణం అనన్య సామాన్యం. ఆయన కాన్ఫిడెన్షియల్ రిపోర్టు, నందశీర్షికలు, 100 సీసాలు మొదలైన పద్య గద్య కవితా సంపుటిలను, బుర్ర కథలను, వ్యాసాలను, నాటికలను, జీవిత చరిత్ర, గ్రామ చరిత్ర, స్వాతంత్రోద్యమ చరిత్ర మొదలైన 22 గ్రంథాలను రచించారు. సాహిత్యంతో పాటు సామాజిక రంగంలో కూడా వీరు చేసిన కృషికి అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, ప్రజాకవి సుద్దాల హనుమంతు పురస్కారం, తెలంగాణ ప్రస్తుతం నుంచి దాశరథి పురస్కారము, భూదానోద్య స్వర్ణోత్సవ పురస్కారము, అక్షరకళ భారతీ విశిష్ట సాహితీ పురస్కారము మొదలైన దాదాపు 50 పురస్కారాలని ఆచార్యులు వారు పొందారు. వీరు దాదాపుగా 30 సంస్థల్ని నిర్వహించారు. ఆ నిర్వహణలో భాగస్వామిగా ఉన్నారు. 8 పత్రికల్ని నెలకొల్పారు. సాహిత్య సేవలతో పాటు సామాజిక సేవా రంగంలో కూడా ఆచార్యుల వారు తమదైన ఘనముద్రను వేశారు. ప్రస్తుతం అక్షరాస్యత ఉద్యమాన్ని మొట్టమొదటగా ఎంతో ప్రభుత్వానికన్నా ముందే తన గ్రామంలో చుట్టుపక్కల అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్వహించారు. అనేక మంది పేద విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి చదువుకోవడానికి చేయూతనిచ్చారు. పాఠశాలలను పెట్టించి కొంతమందికి జీవనోపాధిని కల్పించారు. తమ స్వగ్రామమైన ఎల్లంకిలో 6 ఎకరాల భూమిని నామమాత్రం రేటుకు తీసుకొని ఇళ్ళు లేని వారికి ఇళ్ల వసతిని కల్పించడానికి ఇచ్చారు. అక్కడి నివాసులు ఆచార్యుల వారి తల్లిగారి పేరుతో లక్ష్మీనగర్ అనే కాలనీని నామకరణం కూడా చేశారు. విఠలాచార్యులు గారు పల్లెపట్టులను అక్షరాలకు ఆటపట్టులుగా చేయాలని కృషి చేస్తూ తన గ్రామంలో తన ఇంటినే 2 లక్షల పుస్తకాలతో ఒక మహా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి భాషా సాహిత్యాలకు పరిశోధకాలుగా మార్చారు. నా వినమ్రయ ప్రణామాలు తెలుపుతున్నాను ఆ మహోన్నత వ్యక్తికి సత్కారం జరుగుతున్నందుకు. కూర్చుని మాట్లాడు. ఈనాడు ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సభ ఏర్పాటు చేశారు. గౌరవనీయురాలు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మ గారు మా ఇంటికి వచ్చి మీరు తప్పకుండా రావాలని ఆహ్వానించారు. నా ఆరోగ్యం అనుమతించకున్నా ఆమె ఆహ్వానమే కాదు ఆదేశంగా భావించి ఇక్కడికి వచ్చి మీ అందరినీ దర్శనం చేసుకున్నారు. నిజంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో చాలా ఉత్సవాలలో పాల్గొన్నాను. నేను గర్ల్స్ కాలేజీలో పనిచేశాను. అక్కడికి ఈ అన్యాయాలు స్థిరపడ్డ జరిగే అన్యాయాలన్నీ కూడా పరిశీలిస్తున్నాను. ఇప్పుడే గౌరవనీయురాలు ఓల్గా గారు చాలా విషయాలు చెప్పారు. చెప్పిన విషయాలు చెప్పకుండా ఈనాడు ఈ మహిళా దినోత్సవం అనగానే మా అమ్మగారి జ్ఞాపకం వస్తారు. మీ అందరిలో మా అమ్మని చూసుకొని మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను రాసిన ప్రతి పుస్తకంలో మా అమ్మగారి ఫోటో ఉంటుంది. మా అమ్మగారి ఫోటో లేని పుస్తకం బయటికి రాదు. మాతృవందనం చేసిన తర్వాతనే మిగతా అన్నీ. మా అమ్మగారి నేను 5 నెలల పసికూర ఉన్నప్పుడు మా నాయన చనిపోయిండు.
మా అమ్మగారి వయస్సు ఆనాడు బాల్య వివాహాలు. 15 సంవత్సరాలకే నేను పుట్టాను. నేను పుట్టడం మా నాయన చావడం జరిగింది. పుట్టుకలోనే తండ్రి చనిపోయెను, తల్లియే నన్ను పెంచే, ఇక్కట్టుల నిన్నబడ్డెను, సుఖంబననేమో నెరుంగదాయే, నన్నెట్టులో వీధి బళ్ళు చదివించెను, మేధకు ఉన్నపెట్టే, నేనట్టి దయార్ద్రమూర్తి చరణాలకు మొక్కెద విఠలేశ్వర అని నా శతకంలో చెప్పుకున్నాను. మా అమ్మగారిని తలుచుకోక ఈ పద్యం ఉంటుంది, ఈ ఫోటో ఉంటుంది. వాస్తవంగా అందరికి అమ్మ ఉన్నారండి. ఆమెకి అన్యాయం జరుగుతుంది. అమ్మ గురించి నా విఠలేశ్వర శతకంలో కొన్ని పద్యాలు చెప్పాను. దాంట్లో ఒక్క పద్యం వినిపిస్తాను. అమ్మయనంగ త్యాగమయి, అమ్మయనంగ త్యాగమయి, అమ్మయనంగ పవిత్రమూర్తి, అమ్మయనంగ త్యాగమయి, అమ్మయనంగ పవిత్రమూర్తి, అమ్మయనంగ ప్రేమమయి, అమ్మయనంగ ప్రేమమయి, అమ్మయనంగ క్షమాస్వరూపి, అమ్మయనంగ అమ్మయనంగ ఆర్ద్రమయి, అమ్మయనంగ సుతాప్రదాయి, అమ్మయనంగ దేవతయే, అమ్మయే సర్వము విఠలేశ్వర అని అమ్మ గురించి పద్యాలు చెప్పుకున్నాను. వాస్తవంగా నేను అమ్మ శబ్దం వినబడగానే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. మా అమ్మగారు జ్ఞాపకం వస్తారు. మా తండ్రి గారు నేను దేవుణ్ణి మా నాయనని చూడలేదు. అందుకొరికి నేను ఇచ్చిన 6 ఎకరాల ఏదైతే భూమి ఇచ్చానో అక్కడ కాలనీ అయింది. దానికి మా అమ్మగారి పేరు లక్ష్మీనగర్ అని పెట్టారండి. కాబట్టి నేను పల్లెటూరులో ఉండేవాడిని. నాకు నగరాల వైపు అంటే నేను చదువుకున్నది, పెరిగింది, పెద్ద చేసింది అంతా కూడా పల్లెటూరే. పల్లియలోనే పుట్టి తిని, పల్లియే నన్ను పెంచే, పల్లియే ఇల్లుని వాకిలి కలిమినిచ్చి బతుక్కు మెరుంగు పెట్టే, పల్లియే అమ్మ ఆవరుచు పలుకులు పలుక నేర్పించే, నా పల్లియే నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వర అని పల్లెటూరు నమస్కారం చేస్తాను. నాకు ఎక్కడ ఏ ఆస్తిపాస్తులు లేవు. ఉన్న ఆస్తిపాస్తులన్నీ వీలైనంత వరకు సమాజానికి ఇవ్వడమే నా లక్ష్యం. అయితే నేను పల్లెటూరులో ఎందుకుంటున్నానంటే, పల్లెటూరుని ప్రధాన క్షేత్రంగా చేసుకొని పల్లెటూరులో ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎవరు ఉంటలేరు. పల్లెటూళ్ళలో నుంచి అందరు కూడా నగరాల వైపు వలస వెళ్తున్నారు. విద్యాధికులు, ధనాధికులు, పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు అందరూ హైదరాబాదే చేరుతున్నారు. పల్లెటూళ్ళు ఎవరు లేరు. పల్లెటూళ్ళన్నీ బోసిపోయినాయి. అటువంటి పల్లెటూళ్ళని చైతన్యం తీసుకురావాలని ఉద్దేశం చేత పత్రికలు పెట్టాను, స్కూల్స్ పెట్టాను, సంస్థలు పెట్టాను, ఉపన్యాసాలు ఇచ్చాను. ఎన్ని చేసినా ఎప్పటికిప్పటికీ పల్లెటూళ్ళు కూడా కొంత ఫలితాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలోనే ఇన్ని సంస్థలు పెట్టినా లాభం లేదు. ఒక లైబ్రరీ పెట్టాలని ఉద్దేశానికి పడి పుస్తకాలు లేక నా చిన్నతనంలో బాధపడ్డవాడిని. ఆ బాధలే స్ఫూర్తి. ఒక మారుమూలలో మహాగ్రంథాలయం అని అక్కడ పెద్ద గ్రంథాలయం పెట్టాను. నా ఇల్లే ఉన్నొక్క ఇల్లు దానం చేసి అక్కడ లైబ్రరీ. డాక్టర్ విజయలక్ష్మి గారు అక్కడికి వచ్చారు. వీరు అయినప్పుడు శ్రీలక్ష్మి గారు, తుషారా వీళ్ళందరూ వచ్చారు. అయితే నేను ఆ పల్లెటూరులో ఈ మహాగ్రంథాలయం పెడితే నగరం నుంచి వచ్చిన వాళ్ళంతా హైదరాబాదులోనే పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఉన్నాయి, అక్కడ చదివే దిక్కు లేదు, మీ దగ్గర ఎవరు చదువుతారన్నారు. ఈ విధంగా నిరుత్సాహపరిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాదు మనం పని చేసుకుంటూ పోతే ఆ ఫలితాలు వస్తాయి అంటే అటువంటి గ్రంథాలయాన్ని ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. 11 మందికి PhDలు ఇచ్చాయి. ఒకవైపు గ్రంథాలయ నిర్వహణ, ఇంకొక వైపు గ్రంథాలయ ఉద్యమం. ఎక్కడ వీలైతే అక్కడ గ్రంథాలయం పెట్టి 13 లైబ్రరీలు పెట్టారు. ఇవన్నీ ఎందుకు? పల్లెటూళ్ళని చైతన్యపరచాలి. పల్లెటూళ్ళలో చైతన్యపరచడం కాదు, ప్రత్యేకంగా స్త్రీలను నేను ఆడపిల్ల శబ్దం ప్రయోగం చేయాలంటే నాకు ఇష్టం ఉండదు. ఆడపిల్ల
ఆ పుట్టగానే ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల అంటే అక్కడి పిల్ల అంటే ఇంట్లో కాదు. ఇంట్లో హక్కులు లేవు ఆమెకు. ఇంట్లో అక్కడ లేదు. ఆడపిల్ల అంటే అక్కడి పిల్ల, మన పిల్ల కాదు. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే ఆడపిల్ల పుడితే ఆడవాళ్ళే ఏడుస్తారు ఆడపిల్ల పుట్టిందని. మరి ఎవరు సపోర్ట్ చేయాలి? నాకు మళ్ళీ ఆడపిల్లలే పుట్టింది అని ఆమె తల్లే ఏడుస్తుంటే దానికి ఎవరేం చేస్తారు? నాకు ముగ్గురు అమ్మాయిలను బాగా చదివించాను, ఉద్యోగాలు చేస్తున్నారు. నాకేం లేదు. వాళ్ళ అనుమతి తీసుకొని ఉన్నొక్క ఇల్లు కూడా ఇచ్చేసాను. మా అమ్మగారి అనుమతి తీసుకొని భూమి ఇచ్చేసాను. అయితే ప్రత్యేకంగా నేను ఎవరైతే ఇళ్లలో కోడలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రత్యేకంగా చదివించాలి. పుస్తకాలు ఇచ్చి, అబ్బా ఈ పుస్తకం మీరు చదవండి, నెల రోజుల తర్వాత మళ్ళీ నేను వస్తాను, ఈ పుస్తకం ఏముందో మీరు చెప్పాలి అని ఈ విధంగా కొంత పఠనంపై ఆసక్తి కలిగించాలనే ఉద్దేశం కూడా ఉన్నది. ఆ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నేను లైబ్రరీలో ఎక్కువ స్త్రీల కొరకే ఆలోచిస్తాను. కాబట్టి ఊళ్ళల్లో ఇంకా ఇప్పుడు చాలా విషయాలు ఓల్గా గారు చెప్పారు కాబట్టి మళ్ళీ నేను చెప్పడం పునరుక్తం అవుతుంది. కానీ కొన్ని ఇంకా ఊళ్ళల్లో కొన్ని మీ నగరాలలో తెలుస్తుంది. మీ నగరాలలో మీరంతా స్వేచ్ఛగా ఉన్నారు, కానీ ఊళ్ళల్లో స్త్రీలకు అన్యాయం జరుగుతుంది. ఈ మధ్యన ఓల్డేజ్ పెన్షన్ వచ్చింది, నెలకు 2000 వస్తుంది. ఈ నెలకు 2000 రాగానే వాడు తాగుబోతైన కొడుకు వాడు పక్కకే ఉంటాడు. ఆ 2000 ఇస్తావా ఇవ్వవా, చంపుతానంటాడు వాడు. ఆ 2000 తీసుకుంటాడు వాడు. ఈ విధంగా స్త్రీల పట్ల అనేక వివాదాలు, అనేక బాధలు ఊళ్ళల్లో, పల్లెటూళ్ళలో ఇంకెక్కువ, నగరాలలో మీకు తెలియదు. కాబట్టి మీరంతా కూడా పల్లెటూళ్ళ, మీ మూలాలన్నీ పల్లెటూళ్ళలో ఉండొచ్చు. కానీ దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు పుట్టిన చోటును ఒక్కసారైనా సంవత్సరానికి ఒక్కసారైనా మీరు దర్శించాలి. అక్కడ అసలు మీ చేతులనే సహాయం ఏదైనా చేయాలి. మీరు ఎంత ఐఏఎస్ ఆఫీసర్లు అయినా, కలెక్టర్స్ అయినా, ఎటువంటి వాళ్ళైనా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన ప్రొఫెసర్స్ అయినా, ఇంజనీర్లు అయినా, డాక్టర్స్ అయినా, ఏదైనా మీరు పుట్టిన ఊరికి ఒక్కసారైనా పోవాలి. ఆ మట్టి మీ అభివృద్ధిని చూసి, అని నా కొడుకు ఇంత గొప్పవాడైనాడు, నా బిడ్డ ఇంత గొప్పవాడు, నా మట్టి మీరు చూసి సంతోషపడుతుంది. కాబట్టి పల్లెటూరులో అభివృద్ధి కానంత వరకు ఏ ప్రణాళిక చేసినా, ఏం చేసినా ఆ పరిపాలన సుపరిపాలన కాదని నా అభిప్రాయం. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చానంటే ప్రత్యేకంగా పల్లెటూళ్ళ గురించి చెప్పాలనే వచ్చాను నేను. మీరంతా నగరాలలో ఉన్నారు. ఇప్పుడు మీ కనీసం సెలవులలో పల్లెటూళ్ళలో వచ్చి ఇల్లు తిరిగి చదువు చెప్పాలి. నేను ప్రభుత్వం ప్రారంభం చేయకముందే అక్షరాస్యత ఉద్యమం ప్రారంభం చేశాను. బలకం పట్టుకొని ఇల్లు తిరిగి వాళ్లకు చదువు చెప్పారు. స్త్రీలకు ప్రత్యేకంగా సింగడం నాటకం వేయించి స్త్రీలకు చదువుకోవాలని ఆసక్తి కలిగించాను. ఇప్పుడు స్త్రీలంతా చదువుకుంటున్నారు. మా చిన్నతనంలో స్త్రీలు చదువుకోవడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది. నేను గర్ల్స్ కాలేజీలో పనిచేసినప్పుడు మా విద్యార్థులకు మీటింగ్ పెట్టి, అరే మీరంతా నా బిడ్డలు, ఒక మాట మీరు వినాలని ఆయన, ఏం సార్ వరదక్షిణ అడిగిన వాడి నేను పెళ్లి చేసుకోను అని ప్రమాణం చేయండి అన్నాను. ఆ విధంగా కొంతమంది ప్రమాణం చేశారు, అదేవిధంగా పాటించారు. కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని ఉపన్యాసాలు చేసినా, ఎంత చేసినా ఒకటే, నా మనవి ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్లల కంటే ఆడపిల్ల శబ్దం నాకు ఎందుకో ఇష్టమైనది. ఈ స్త్రీలకు, అమ్మాయిలకు మనం చెప్పవలసింది ఏంటంటే ధైర్యం చెప్పాలి. ధైర్యంగా మీరు ఎదిరించాలి. చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా చాలా మార్పు వచ్చాయి. ఊళ్ళల్లో కాలేజీలు చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, గొప్పవాళ్ళు అయినారు. నా చిన్నప్పటికి ఇప్పటికీ ఎంత తేడా వచ్చింది, ఎంత మార్పు వచ్చింది. ఇప్పుడు స్త్రీల వాళ్ళని చూసి నేను ఆనందపడతాను. ఎందుకంటే వెనుకటి కాలంలో పేపర్ పట్టుకొని చదివితే నేరం ఉండేది. అమ్మా ఈమె ఒక స్త్రీ పేపర్ పట్టుకొని చదువుతుంది అని, ఆమెను చేసుకోవడం ప్రమాదం అని పేపర్ పట్టుకొని చదివేవాడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి భయపడేది. కాబట్టి అటువంటి దురదృష్టమైన కాలం పోయింది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం అయినా ఎప్పుడైనా సరే మీరు మీ తోటి అమ్మాయిలకి కానీ, మీ తోటి ఊళ్ళల్లో పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ ధైర్యం మాత్రమే చెప్పాలి. ధైర్యంగా మనం ఎదిరించాలి. కాబట్టి ఈ ధైర్యం, ఈ మహిళా దినోత్సవాన్ని మీకు ప్రసాదం చేసేది, మీకు సందేశం ఇచ్చేది ఏంటంటే, మనం ఎంతైనా సరే, మేము ఒక లెక్చరర్గా, ఓ టీచర్గా, ఓ ఉపన్యాసకునిగా మా విద్యార్థినులకి అందరికీ కూడా ధైర్యం చెప్పాను. వాళ్ళంతా ఇప్పుడు నాయనమ్మలు, అమ్మమ్మలు అయినారు. వాళ్ళంతా వాళ్ళ పిల్లలను తీసుకొని వస్తారు. వచ్చి నేను చాలా ఆనందపడతాను.
ఏమ్మా నువ్వు ధైర్యంగానే ఉన్నావా? ధైర్యంగా మంచి పని, మంచి విషయానికి ధైర్యంగా ఉండాలి, దాని తప్పేమి లేదు. అత్త కోడళ్ళ పంచాయతీలో అత్త మీద ధైర్యంగా ఎదురుతిరిమని కాదు, అత్త అత్త అత్తని కూడా మీరు మంచి మీ అమ్మలాగా చూసుకోండి. మంచి విషయాన్ని ఎదిరించడంలో మీకు ధైర్యం ఉండాలి. నా సందేశం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు సందేశం ఏంటంటే, మనం మంచి విషయాన్ని ధైర్యంగా దానికి అడ్డు తగలకుండా దాన్ని ఎదిరించాలి. మంచి విషయం, ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదిరించాలి. తోటి అమ్మాయిలకు ఏదైనా జరిగితే మనం తప్పకుండా ఎదిరించాలి. మీరు కాలేజీలో చదివినా ఎక్కడ చదివినా ఇంకా అక్కడెక్కడ అణచివేత కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఓల్గా గారు చెప్పారు, కానీ దాంట్లో నేను వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఈ రచయితలకు అందరూ చెప్పేది ఏంటంటే, తెలుగు సాహిత్యంలో కూడా అక్కడెక్కడ మనం భరించడానికి కొన్ని పదాలు ఉన్నాయి. నిఘంటువులో అబల అనే శబ్దానికి స్త్రీ అని రాస్తారు. అబల అంటే బలం లేదని రాయండి, మీ స్త్రీ ఎందుకు రాస్తారల్లా? తర్వాత చాలా విషయాలు, ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. సబితా ఇంద్రారెడ్డి అని పేరు రాసుకుంటున్నారు. సబితకు మరి ఇంద్రారెడ్డి రాసుకుంటాడు, ఇంద్రారెడ్డి సబితా రాసుకోవాలిగా. అదెందుకు మీరు అడిగారు? మీ పేరు పక్కన మీ భర్త పేరు రాసుకుంటారే, మా భర్త కూడా నీ పేరు పక్కన రాసుకోవాలి కదా. సబితా ఇంద్రారెడ్డి అన్నవాడు ఇంద్రారెడ్డి సబితాని కూడా రాసుకోవాలి కదా. కాబట్టి ఇటువంటి మార్పులు కొన్ని రావాలి. అక్కడక్కడ శ్లోకాలలో కూడా అన్యాయం జరుగుతుంది. ఆత్మబుద్ధి సుఖం చేయవా, గురుబుద్ధిర్ విశేషత, పరబుద్ధిర్ వినాశాయ చెప్పినాడు. స్త్రీ గురించి స్త్రీ బుద్ధి ప్రళయంకరి అన్నాడు. ఇది మార్చాలి. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో అక్కడక్కడ స్త్రీల పట్ల అవమానకరంగా వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని కూడా మనం మార్చాలి. నిఘంటువులలో ఉండే శబ్దజాలాన్ని, మనకు అనవసరమైన శబ్దజాలాన్ని కూడా మార్చాలి. ఇవన్నీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మన తెలంగాణ వరకు, అది ఉభయ రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వరకన్నా మన భాషను కొంత తీర్చిదిద్దుకుందాం, తప్పే ఉంది. కాబట్టి ఈనాడు ఇక్కడికి వచ్చి నాకు ఎందుకో శక్తి కూడా సరిపోతలేదు, చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ నా శక్తి సరిపోతలేదు. మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, డాక్టర్ గారితో కోరేది, అందరితో కోరేది ఏంటంటే, ఒకసారి మీరు మా లైబ్రరీకి వచ్చి సందర్శించండి. దానివల్ల మీరు 2 లాభాలు పొందుతారు. ఒకటి, మా లైబ్రరీని చూస్తారు. ఒకటి, పల్లెటూరు వాళ్ళు ఎట్లుంటారో. ఇప్పుడు కొంతమంది పల్లెటూళ్ళకు బోరి వాళ్ళు కూడా ఉంటారు. మా పల్లెటూరుని కూడా మీరు దర్శించండి. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో చాలా ముందు పురోగమనం వచ్చింది, ఆలోచన విధానం మారింది. వాళ్ళు కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు, రాజకీయంగా గొప్ప గొప్ప పదవులు చేస్తున్నారు. కాబట్టి మనం ఇప్పటికీ సంతోషించాలి, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ఈ సందర్భంగా మీ అందరు ధైర్యంగా ఉండాలని ఇప్పుడున్న విద్యార్థినులకు, ఇప్పుడున్న యువతులకు, వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వకంగా వాళ్లకు అదే ఆశీర్వదిస్తూ మీరు ధైర్యంగా ఉండాలని సందేశం ఇస్తూ, ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ విజయలక్ష్మి గారికి, నిర్వాహక వర్గానికి, ఈ ఆసుపత్రి సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.